నామందుకు మహిమ కలిగిన కాక మీ అందరికీ షలోమ్ అండి. ఈరోజు ఇంకొక బుక్ మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే నిజమైన స్వతంత్రం. నిజమైన స్వతంత్రం అని ఎవరు రాశారంటే ఇది భగత్ సింగ్ గారు రాశారు. ఈ నిజమైన స్వతంత్రంలో అని ఈ పుస్తకంలో ఏం చెప్తారంటే ఉపోద్ఘాతం కొంచెం మాట్లాడుకొస్తాడు. మాట్లాడుకొచ్చిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క అర్థం గురించి మాట్లాడతాడు. ఆయన ధర్మశాస్త్రం గురించి అర్థమైపోయిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అది, ఆ తర్వాత కృప నుండి తొలగిపోవుట, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా కృప నుండి తొలగిపోతారని చెప్పి, తర్వాత సబ్బాతు దాస్యమును జ్ఞాపకము చేయుచున్నది, అంటే సబ్బాతు పాటించే వాళ్ళందరూ కూడా దాస్యాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు సబ్బాతు. ఇకపోతే కృప ద్వారానే స్వతంత్రము విశ్రాంతి, అంతే తప్ప కృప గ్రేస్ అన్నమాట. సిలువ యొక్క సంపూర్ణ కార్యం, నూతన నిబంధన, ఇలా చెప్పుకుంటూ ఈయన ఈ బుక్ రాయడం జీవం గల దేవుని పట్టణం. మొత్తం ఇది ఎన్ని పేజీలు? 28 పేజీలు ఉందండి. 28 పేజీలు బుక్ ఇది. ఇది ఒకనొక టైంలో 5 రూపాయలకు అమ్మేవారు అనమాట. 5 రూపీస్ టైంలో కొన్నాను ఈ పుస్తకాన్ని నేను. దీంట్లో సబ్బాతీయుల గురించి మాత్రం చాలా దారుణంగా మాట్లాడతాడు ఈయన భగత్ సింగ్ గారు. అంటే హెబ్రోన్ సహవాసం, ఆదివారం రొట్టి ద్రాక్ష ఇస్తారు చూసారా, అది సంగతి. ఒక బ్యాగ్ కూడా వేసుకుంటారు. అంటే భగత్ సింగ్ గారిని ఫాలో అవుతారు వీళ్ళకి బైబిల్తో సంబంధం లేదు. బైబిల్ ఏం చెప్తుంది వీళ్ళకి అవసరం లేదు. భగత్ సింగ్ గారు ఏం చెప్తారో అదే కావాలి. కనుక సబ్బాత్కి వ్యతిరేకంగా అనేకమైన పుస్తకాలు రాయబడ్డాయి. ఒక్కొక్క బుక్ నేను మీకు పరిచయం చేస్తాను. మీరు ఈ బుక్స్ కొనండి. కొని ఏం చేయాలంటే చదవండి. నిజమైన స్వతంత్రం అంటే చాలా ఫ్రీనెస్ ఇచ్చేసాడు అనమాట. ఇది ట్రూ లిబర్టీ. దీనికి ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ బుక్. దాని పేరు ట్రూ లిబర్టీ, అంటే పరిపూర్ణమైన స్వాతంత్రం. ఇంకా ఏ విధమైన దాసత్వం లేదు. సబ్బాత్ అంటే దాసత్వం. ఇలాగా క్రిస్టియన్ బోధకులు ఏం చేశారంటే దారి తప్పించారు జనాల్ని. ఈ జనాలకు కూడా ఏంటంటే విచ్చలవిడి జనాంగం కాబట్టి విచ్చలవిడి జనాంగానికి ఇలాంటి పుస్తకాలు చదివి నాశనం అయిపోతున్నారు. నాశనం అయిపోయేది కాకుండా వీళ్ళతో పాటు అనేక మందిని నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. కనుక నేను సబ్బాధ్యులతో ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే ఈ బుక్స్ అన్నీ మీరు చదవాలి. చదివిన తర్వాత వాళ్ళ హృదయంలో ఏముందో మీకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ద్వారా మోసపోతున్న అనేక మంది జనాంగాన్ని ఏ విధంగా రక్షించాలి, ఎలా వాక్యం చెప్పి వీళ్ళని సత్యమైన మార్గంలో నడిపించాలి అనేది మనం ప్రయత్నం చేయాలి. అందునిమిత్తమే ఈ బుక్స్ అన్నీ నేను మీకు చూపించడం గల కారణం ఏంటంటే ఇవన్నీ కూడా చదవాలి. మీరు చదివితేనే కానీ మన గురించి వ్యతిరేకంగా ఏ విధంగా జనాలకి, అంటే ప్రజలకి, విశ్వాసులకి వాళ్ళు చెప్పుకుని వాళ్ళ సంఘాలను కాపాడుకుంటున్నారు అనేది మనం బుక్స్ చదువుతుంటే మనకి అర్థమవుతుంటుంది అనమాట. కనుక ఇలాంటి పుస్తకాలు మీరు చదువుతూ ఉండాలి. అలాగే ఏ డినామినేషన్ అయినా సరే అండి, ఎలియాఫ్ అవ్వచ్చు, భగత్ సింగ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఏసన్ గారు అవ్వచ్చు. ఏసన్ గారు ఏం చెప్పాడు విశ్రాంతి గురించి, లేకపోతే ఎవరైనా ఉన్నారు కదా ఈ క్రిస్టియన్ బోధకులు అందరూ ఏమేమి చెప్తున్నారు. అలాగే కొన్నిసార్లు వీరైతే మీరు యూట్యూబ్లో కూడా వెళ్ళి అక్కడ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ చేసిన ప్రసంగాలు వినండి. అవన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ విధంగా దారి మళ్ళిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టేప్పుడు మనం వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి చిన్న విషయాలు మీకు అప్పుడప్పుడు నేను వీడియో ద్వారా చెప్తూ ఉంటాను. అంతేకాకుండా వీటన్నిటికీ నేను సమాధానాలు తయారు చేసిన సమాధానాలు కూడా నేను మీకు పంపిస్తుంటాను. మీ సమాధానాలు కూడా మాకు పంపిస్తూ ఉండండి. మీరు కూడా ఆలోచన చేయండి. బుక్ చదివినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. ఓహో, వీళ్ళు ఈ యాంగిల్లో ఉన్నారా, వీళ్ళు ఈ విషయాలు. అయితే అపోస్తలైన సౌలు గారు చెప్పిన అనేకమైన వాక్యాలను ఈయన వక్రీకరించి మాట్లాడతాడు. ఈ వక్రీకరణకు సమాధానం చెప్పాలని బాధ్యత మన సబ్బాతీయుల మీద ఉంది. కనుక రాబోయే రోజుల్లో చాలా విషయాలు మనం ప్రజలకు తెలియపాటు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఇవన్నీ చదివి మీరు వీటికి సమాధానం చెప్పడానికి సంసిద్ధులు అవ్వాలి. అంచేత బైబిల్ ఏముందంటే హేతుబడుగు ప్రతివానికి సమాధానం చెప్పాలి, సాత్వికంతో మన సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు ఎదిరిస్తూ ఉంటారు. ఎందుకు ఎదిరిస్తారంటే సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎదిరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా ఎదిరించిన వాళ్ళు తొందరగా సత్యం తెలుసుకుని మళ్ళా వారి యొక్క
తప్పుడు దారి నుంచి మళ్ళీ సత్యమైన మార్గంలోకి వస్తారు. కనుక ఎదిరిస్తున్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు కానీ దుష్టులు కానీ మాత్రం మీరు అనుకోకండి. ఎదిరించిన వాళ్ళే తొందరగా సత్యాన్ని అంగీకరిస్తారు. ఓకేనండి. చేతండి వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి ఎదిరిస్తారు. దానికి మనం కరెక్ట్ అయిన సమాధానం చెప్పినప్పుడు వాళ్ళ సత్యమైన మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది. పరమ తండ్రి మరి కొద్ది విషయాల్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించదు కాక ఇలాంటి విషయాలన్నీ కూడా 1 by 1 చాలా జాగ్రత్తగా పరిశీలించి మీరు జవాబులు తయారు చేసి అనేక మంది క్రిస్టియన్స్కి సత్యమైన మార్గాన్ని తెలియపరచ చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమ తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సమాజాన్ని దీవించి ఆశీర్వదించదు కాక. అందరికీ సెలవు.